అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. జూలై 3వ తారీఖు గురువారం రోజున మీకు సింహరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. ఒక స్త్రీ మీ యొక్క పరువుని తీయడానికి రాబోతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే సింహరాశి వారి ఇంటికి ఏ స్త్రీ వీరి యొక్క పరువుని గంగలో కలపడానికి, వీరి యొక్క పరువుని తీయడానికి రాబోతూ ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా నాయకత్వమైనటువంటి లక్షణాలతో కూడి ఉంటారు. వినూత్నంగా ప్రయత్నించాలి అని చెప్పేసి అనేటువంటి ఆలోచన ఎక్కువగా కసి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క సింహరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా కూడా పరిగణించబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే వీరికి కోపం కూడా చాలా అధికంగానే ఉంటుంది. సూర్యుడు అధికమైనటువంటి కోపంతో ఉన్నారు. సూర్యుడు మండే స్వభావాన్ని కలిగి ఉంటారు. అందువలన ఈ రాశికి అధిపతి సూర్యుడు కనుక అగ్నితత్వమైనటువంటి రాశిగా ఈ యొక్క రాశి వారిని పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. వీరికి జాతకంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. జాతక రీత్యా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. వీరికి అనుకూలమైనటువంటి ప్రభావాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అనుకూలంగా కూడా ఉంటుంది. ఇక వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతుంది. నూతనమైనటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే సింహరాశి వారు ఎవరైతే ఉంటే ఈ సమయంలో వారికి నూతనంగా బాగా కలిసి వస్తుంది. నూతన ఉద్యోగం కూడా లభిస్తుంది. ఆర్థికంగా కూడా వీరు ఇదివరకు కానీ లేదంటే ఇప్పట్లో అంటే ఏవైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ యొక్క ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా సింహరాశి వారికి అయితే అధికంగా ఉంది. కొంతమంది నమ్మక ద్రోహుల వలన మీ చుట్టే అంటే నమ్మిన వ్యక్తులే ఎంతో మిమ్మల్ని బాధ పెట్టడమే కానీ, నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని ఏదో ఒక రకంగా కూడా దూషించడం కానీ, లేదా మిమ్మల్ని నమ్ముకున్న మీరు వారిపైన పెట్టుకున్న నమ్మకాన్ని వారు వమ్ము చేయడం కానీ జరుగుతుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది. అంటే కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, లేదు అనుకుంటే ఆరోగ్యపరంగా కూడా కావచ్చు. ఇకపోతే వీరైతే ఎవరిని అయితే ఎక్కువగా నమ్మరో రిలేషన్స్లోనే ఎక్కువగా వీరికైతే శత్రువులు ఉంటారు. బెడ్ రిలేషన్స్కి సంబంధించిన శత్రువులు అధికంగా అయితే ఉంటారు. వీరు అంటే ఎక్కువగా వీరైతే బాధపడేది దేనికంటే సొంత వారే వీరిని బాధ పెడుతూ ఉన్నారు. అలానే చేయని తప్పుకు కూడా అనవసరమైనటువంటి నిందలు వేస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచననే ఎక్కువగా ఉంటుంది వీరికి, ఈ రాశి వారికి అయితే. ఇక ఈ రాశి వారికి అయితే పరువు అంటే వీరు సమాజంలో వీరికంటూ ఒక మంచి పేరు ఉంది. వీరు అంటే మంచిగా పరువుగా బతుకుతూ ఉన్నారు. వీరి పరువుని ఎలాగైనా సరే తీయాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అందువలన వీరు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. అంటే సొంత వారే వీరి యొక్క పరువును తీయడానికి పాల్పడ్డారు అని కూడా చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు ఈ రాశివారు. అందువలనే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బాగా బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు ఎవరైనా సరే ఈ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా
అందరితో బాగుండాలి అని చెప్పేసి అనుకుంటారు తప్ప ఎప్పుడూ కూడా ఎవరిని కూడా దూరం పెట్టాలి అని చెప్పి ఎవరిని కూడా బ్యాడ్ చేయాలని చెప్పేసి సమాజంలో కానీ లేదంటే ఇతర ఏ విషయంలోనైనా సరే ఎవరిని కూడా బ్యాడ్ చేయడం కానీ అవసరం అయితే చాలా అంటే చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉండేటువంటి వ్యక్తులు. కానీ ఈ రాశి వారిని మాత్రం చాలామంది అయితే బ్యాడ్ చేస్తుంటారు. ముఖ్యంగా అవసరానికి వాడుకుంటారు. చెప్పాలి అంటే వీరిని అవసరానికి ఎక్కువగా వాడేసుకుంటూ ఉంటారు. చాలామంది కూడా వీరిని అవసరానికి వాడుకోవడానికి చూస్తూ ఉంటారు. ఇక అయినప్పటికీ కూడాను వీరు మాత్రం మాత్రం కూడా అస్సలు కూడా భయపడరు. ఎవరికి కూడా అస్సలు కూడా భయపడరు. కానీ కొంతమంది అయిన వాళ్ళ వల్లనే వీరు సమస్యలను అయితే చిక్కుకోవడం అయితే జరుగుతుంది. బ్లడ్ రిలేషన్లో జన్మించిన వ్యక్తుల వల్లనే వీరు చాలా అంటే సమస్యలను అయితే ఎదుర్కొంటారు. మరి ఆ వ్యక్తులకి దూరంగా ఉండాలి అనుకున్నా సరే కానీ వీరి మనసు అయితే ఒప్పదు. ఎదుటివారు వీరిని బాధ పెట్టారు కదా అని చెప్పేసి వీరు మాత్రం వారిని బాధ పెట్టలేరు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని అయితే వీరు ఈ రాశి వారైతే కలిగి ఉంటారు. ఇక ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నా సరే కానీ ఎదుటివారు మాత్రం వీరిని ఏదో ఒక రకంగానైతే నిందిస్తూనే ఉంటారు. ఎదుటి వ్యక్తులు మాత్రం వీరిని బాధ పెడుతూనే ఉంటారు. సమస్యలను సృష్టించడానికి చూస్తారు. గ్రహ సంచారంలోని ఎంత మంచి ఫలితాలు ఉన్నా సరే డబ్బు పరంగా కూడా వీరికైతే ఎలాంటి లోటు అనేది లేకుండా ఉన్న డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేటివి అస్సలు కూడా లేకుండా చేతి నిండా కూడా సంపాదిస్తూ ఎక్కువగా అంటే కష్టపడుతూ మంచిగా సంపాదించుకుంటూ మంచిగా బ్రతుకుతూ ఉన్నా సరే కానీ సొంత వ్యక్తులతోనే సమస్యలన్నిటివి ఎదురవుతూ ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలా ఉంటుంది. అయితే ఒక వ్యక్తి ముఖ్యంగా స్త్రీ వల్లనైతే మీకు పరువు అనేది పోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి స్త్రీలతో ఈ సింహరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు స్త్రీలతో చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకు స్త్రీలతోనే జాగ్రత్తగా ఉండాలి అంటే వారు మీ యొక్క పరువుని తీసి వ్యక్తులుగా కూడా మారవచ్చు ఏదో ఒక రకంగా. కాబట్టి వారితో మీరైతే చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఏవైనా సరే అనుకోకుండా గొడవలు సమస్యలు వచ్చినా సరే కానీ మీరు చాలా వాటిని సున్నితంగా కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. లేదంటే కనుక కష్టాల పాలవుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీకు పరువు నష్టం జరిగే అవకాశం అయితే కూడా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అందువలన చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడమే ఉత్తమమైనని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్యలు అనేటివి తొలగిపోయి వ్యాపారాన్నిలోనైతే అభివృద్ధి జరిగి సంపద అనేది మీకు ఎక్కువగానే ఉండి సంతోషంగా జీవించాలి అని చెప్పి అంటే కనుక ఖచ్చితంగా కూడా మీరైతే ఒక స్త్రీలతో జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు అంటే ఎక్కువగా మొత్తంలోనైతే డబ్బునైతే సహాయం చేసేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి డబ్బుకైతే సంబంధించినటువంటి సహాయం అయితే చేయాల్సి ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించి డబ్బు సహాయం అయితే చేయాలి. లేదు అంటే కనుక ఆ డబ్బు అనేది అంటే మీకు తిరిగి రావడం అనేది చాలా కష్టం. కనుక సింహరాశి వారికైతే ఎవరికైతే డబ్బు ఇస్తే కనుక 1-2 సార్లు ఆలోచించి ఇవ్వండి. అప్పుడే మీకు డబ్బు పరంగా కూడా సమస్యలు అనేటివి లేకుండానైతే హాయిగా జీవించగలుగుతారు. ఇక సింహరాశి వారు స్త్రీలతో ముఖ్యంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుసుకున్నారు కదండి సింహరాశి వారి స్త్రీలతో ఎలా ఉండాలనేది అనేటువంటి అంశాలను. ఇక మిమ్మల్ని పరువు తీయడానికి మీ ఇంటి పరువు తీయడానికి చాలామంది అయితే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక సమాజంలో ఉండే మంచి పేరు మీకు సమాజంలో ఉండే మంచి గుర్తింపు గౌరవాన్ని చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు. ఈ రాశి వారు నిజానికి చాలా కష్టపడుతుంటారు. వారి కష్టం బయటకి కనిపించదు. అంటే వీరు ఏ పని చేసినా సరే కష్టంతో ఉన్నటువంటి పని అయినా సరే వీరి యొక్క ధైర్య సాహసాలతో చాలా సునాయాసంగా చేసేస్తారు. అందువల్ల వీరికి కష్టం అనేది ఎవరికి కూడా కనిపించదు. కానీ వీరు బాగున్నారు, వీరికి ఎలాంటి సమస్యలు లేవు అని చెప్పి ఎదుటి వ్యక్తి అనుకుంటారు. అయినా సరే ఈ వ్యక్తులు మాత్రం చాలా హార్డ్ వర్క్ అయితే చేసేటువంటి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు.
ఇక తెలుసుకున్నారు కదండి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుందనేది. మీరు పరువుని మాత్రం గంగలో కలపడానికి స్త్రీలు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.